అహింసావాదాన్ని లోకంలో ప్రచారం చేసిన బుద్ధుని జయంతి లేదా బుద్ధ పౌర్ణిమను వైశాఖ పౌర్ణమి రోజున జరుపుకుంటాం. ఈ వేడుకలు ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బౌద్ధ పౌర్ణమిని మహావైశాఖి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ఆధ్యాత్మిక పనులు చేసినా తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం. వైశాఖ పౌర్ణిమకు బుద్ధునికి అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమి రోజే 3 సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. కాబట్టి బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కపిలవస్తు మహారాజు శుద్ధోదనుడు మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్థుడిగా జన్మించాడు. వైశాఖ పూర్ణిమ రోజే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు. ఇదే వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు నిర్యాణం చెందాడు. బుద్ధుడు చిన్నతనంలోనే తల్లి మరణించగా గౌతమి అనే స్త్రీ బుద్ధుణ్ణి పెంచింది. కాబట్టి బుద్ధునికి గౌతముడు అని పేరు వచ్చింది. బేతవన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా ఆ సమయంలో బుద్ధుడు అక్కడ ఉండడు. ఆయన కోసం ఎంతోసేపు ఎదురు చూసిన భక్తులు తెచ్చిన పూలను అక్కడే విడిచిపెట్టి వెళతారు. బేతవన విహారదాత ఆనంద పిండకుడు అది చూసి పూలు పూజకు వినియోగం కాకుండా వృధా కావటం నచ్చక బుద్ధునితో తాను బయటికి వెళ్ళేటప్పుడు బుద్ధునికి సంబంధించిన పాదుకలు వంటి వస్తువులను వనంలో విడిచి వెళితే భక్తులు పూజలు చేసుకుంటారని చెబుతాడు. కానీ విగ్రహారాధన, శరీర భాగాలకు పూజలు జరపటానికి వ్యతిరేకి అయిన బుద్ధుడు భక్తులు తెచ్చిన పూలతో బోధి వృక్షానికి పూజలు చేయమని చెబుతాడు. అప్పుడు అక్కడ గయలోని బోధి వృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. ఆనాడు జరిగిన ఒక గొప్ప ఉత్సవంలో కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షువులు దేశ దేశాల నుంచి తరలివచ్చారు. ఆనాటి నుంచి బోధి వృక్షానికి పూజలు చేయటం ఆనవాయితీగా వచ్చింది. ఆనాటి నుంచి బోధి వృక్ష పూజ బౌద్ధులకు ఎంతో ప్రత్యేకమైనది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్ష పూజ జరపటం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్ధ మతం వ్యాపించిన కొన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్ష పూజ గొప్పగా జరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు. బౌద్ధ మతాన్ని అనుసరించేవారు బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగురవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. ఈరోజు బౌద్ధ మత గురువులకు పువ్వులు, అగరబత్తులు, దీపాలు వంటివి సమర్పిస్తారు. పువ్వులు విడిపోతాయి. అగరబత్తిల సువాసన, దీపాల వెలుగులు కొంతసేపటికి కనుమరుగవుతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పటానికే ఇవి గురువులకు సమర్పిస్తారు. బుద్ధుడు మానవుని కష్టాలకు కారణం శోధిస్తూ దేశాటన చేస్తూ చివరకు గయలో బోధి వృక్షం కింద కోరికలే మానవుడి దుఃఖానికి కారణమన్న నగ్న సత్యం తెలుసుకుంటాడు. ఏ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బుద్ధ పూర్ణిమ రోజు ఆ బోధి వృక్షాన్ని పూజిస్తారు. బుద్ధ పూర్ణిమ రోజున ఆచరించాల్సిన నియమాలు. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ రోజు మద్య మాంసాలు తీసుకోరాదు. పశువులు, పక్షులు మొదలగు పురుగులతో సహా దేన్ని కూడా హింసించకూడదు. పంజరాల్లో బంధించి ఉన్న పక్షులను స్వేచ్ఛగా వదిలివేయాలి. బుద్ధ పూర్ణిమ రోజు బౌద్ధాలయాల్లో ఒక పాత్ర నిండుగా నీళ్లు పోసి అందులో పువ్వులు వేసి వచ్చిన భక్తులను అందులో నీళ్లు పోయటానికి అనుమతిస్తారు. అలా చేయటం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం. ఈరోజు బౌద్ధాలయాల్లో సభలు, సమావేశాలు, ప్రార్థనలు గౌతమ బుద్ధుని జీవన శైలిని
బౌద్ధ మతాన్ని చాటే ఉపన్యాసాలు, ఊరేగింపులు వేడుకగా జరుగుతాయి. బుద్ధ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అహింసను చాటి చెప్పి కోరికలే మానవుని దుఃఖానికి కారణమని బోధించిన బుద్ధుని బోధనలను పాటించి వ్యాప్తి చేయటమే మనం బుద్ధునికి ఇచ్చే నిజమైన నివాళి.